రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు యాడ్ చేయడానికి, అలాగే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి మరియు రేషన్ కార్డులోని తప్పులను సరి చేసుకోవడానికి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వివరంగా చెప్తాను. ఇప్పుడు ముందుగా మనం ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందుకోసం మీ బ్రౌజర్ లో తెలంగాణ మీ సేవ అని టైప్ చేసే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి మీరు ఈ పోర్టల్ కి రావచ్చు. ఇప్పుడు మెయిన్ పేజ్ ఇలా ఉంటుంది. ఇందులో ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది. సెలెక్ట్ చేస్తే కింద ఆప్షన్స్ వస్తాయి. ఇందులో అప్లికేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ సేవకు సంబంధించిన అన్ని అప్లికేషన్స్ కింద కేటగిరీ వైజ్ లిస్ట్ వస్తాయి. ఇందులో రేషన్ కార్డ్ కి సంబంధించిన సివిల్ సప్లైస్ ఆప్షన్ ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేస్తే సబ్ లిస్ట్ వస్తుంది. ఇందులో కరెక్షన్స్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఉంటుంది. సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఇది మీకు డౌన్లోడ్ చేయరాకుంటే డైరెక్ట్ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డౌన్లోడ్ అయిన ఈ ఫామ్ ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇందులో 3 పేజెస్ లో అప్లికేషన్ ని ఫిల్ చేయాలి. ఇందులో ముఖ్యంగా ఎఫ్ఎస్సి నంబర్ అంటే మీ రేషన్ కార్డ్ నంబర్ ని రాయాలి. తర్వాత కింద ప్లీజ్ చెక్ ద మోడిఫికేషన్ బిలో. ఇందులో 3 రకాల మోడిఫికేషన్స్ ని మనం చేసుకోగలం. ఇందులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే పోస్ట్ బాక్స్, లేదా డీటెయిల్స్ నేమ్ ఆర్ హస్బెండ్ నేమ్ లాంటి మిస్టేక్స్ ని కరెక్షన్ చేసుకోవాలంటే సెకండ్ బాక్స్, అలాగే మీ ఫ్యామిలీలో ఇప్పుడున్న రేషన్ కార్డ్ లోనే న్యూ మెంబర్ ని యాడ్ చేయాలంటే థర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద అప్లికెంట్ డీటెయిల్స్, ఇందులో మీరు ప్రెసెంట్ నివసిస్తున్న అడ్రస్, ఇందులో మీ డిస్ట్రిక్ట్ అండ్ పక్కన మండల్ అండ్ కింద విలేజ్ లేదా వార్డ్ నంబర్ ని రాయాలి. తర్వాత కింద ఎఫ్ఎస్సి ఇన్ఫర్మేషన్ అంటే ఇది ప్రస్తుతం మీ దగ్గర ఉన్న రేషన్ కార్డ్ లోని ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ రాయాలి. ఇందులో మొదటిది ఎస్కేఎస్ ఫామ్ నంబర్ అంటే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు మీకు ప్రతిగా ఇచ్చిన ఫామ్ నంబర్ ని ఇక్కడ రాయాలి. ఇది దాదాపు ఎవరికి గుర్తుండదు అండ్ ఇది ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. తర్వాత పక్కన మొబైల్ నంబర్, ఇది ప్రెసెంట్ మీ ఫ్యామిలీలో ఎవరిదన్నా వర్కింగ్ నంబర్ ని ఇక్కడ రాయవచ్చు. అలాగే కింద హౌస్ నంబర్, పక్కన విలేజ్ లేదా కాలనీ అండ్ ఇక్కడ రిలేషన్ అండ్ పక్కన సోషల్ స్టేటస్ అంటే మీ క్యాస్ట్ ని ఇందులో సెలెక్ట్ చేసుకొని టిక్ పెట్టండి. తర్వాత కింద రేషన్ కార్డ్ లో పేర్కొన్న హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, కుటుంబ పెద్ద, ఇది ఆడవారి పేరే ఉంటుంది, ఇక్కడ రాయండి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇందులో మీ ప్రెసెంట్ రేషన్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ మాత్రమే రాయాలి. తర్వాత కింద ఫర్ అడ్రస్ చేంజ్, ఇందులో అప్లికేషన్ పైన ఎవరైతే మీ డీటెయిల్స్ తో పాటు అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వారు మాత్రమే ఈ పోర్షన్ ని ఫిల్ చేయాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ లో ఉన్న వారు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మొదటగా మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. అలాగే కింద పైన గ్యాస్ కనెక్షన్ ఉన్నది అని టిక్ చేసిన వారు కింద ఎలాంటి పథకం కింద మీరు వాడుతున్నారో సెలెక్ట్ చేయాలి. ఇందులో దీపం అండ్ డబుల్ సిలిండర్ అండ్ నో సిలిండర్, అలాగే సింగిల్ సిలిండర్, ఇందులో ఏది ఉంటే అది సెలెక్ట్ చేయండి. అలాగే కింద పైన సెలెక్ట్ చేసుకున్న పథకంలో సిలిండర్ ఏ కంపెనీకి చెందిందో, ఇందులో భారత్ గ్యాస్ అయితే ఫస్ట్, లేదా హెచ్పి గ్యాస్ అయితే సెకండ్, లేదా ఇండియన్ గ్యాస్ అయితే థర్డ్, లేదా ఇందులో ఏది లేకుంటే నాట్ అప్లికేబుల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద కన్స్యూమర్ నంబర్, ఇది మీ గ్యాస్ బుక్ పై రాసి ఉంటుంది, ఇక్కడ రాయండి. దాని కింద మీకు మంత్లీ గ్యాస్ రీఫిల్ సప్లై చేస్తున్న గ్యాస్ ఏజెన్సీ నేమ్ ని ఇక్కడ రాయండి, ఇది కూడా మీ గ్యాస్ బుక్ పైనే రాసి ఉంటుంది. అలాగే కింద ప్రెసెంట్ మీకు అలకేట్ అయి ఉన్న రేషన్ షాప్ డీలర్ నంబర్ ని కూడా మార్చాలంటే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. ఎట్ ప్రెసెంట్ ఇది ఎక్కడైనా తీసుకోవచ్చు అండ్ ఇది ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. ఇక్కడ పైన షాప్ చేంజ్ చేయాలని ఎస్ పెడితే కింద ఏ మండల్ కి చేంజ్ చేయాలనుకుంటున్నారో మండల్ లేదా సిటీ నేమ్ ని ఇక్కడ రాసి పక్కన న్యూ రేషన్ షాప్ నంబర్ ని ఇక్కడ రాయాలి. ఇప్పుడు అడ్రస్ చేంజ్ పార్ట్ కంప్లీట్ అయింది. తర్వాత కింద మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్ పైన అప్లికేషన్ లో కరెక్షన్ కి సంబంధించి టిక్ పెడితే ఈ బాక్స్ లో ఫిల్ చేయాలి. ఇందులో మెంబర్ నేమ్ అండ్ ఏజ్ అండ్ జెండర్ అండ్ రిలేషన్ మాత్రమే కరెక్షన్ అవుతాయి. అండ్ ఇక్కడ ఎవరి పేరైతే మీరు కరెక్షన్ చేయాలనుకుంటున్నారో వారి పేరు ఇక్కడ ప్రస్తుతం రేషన్ కార్డ్ లో ఉన్న విధంగా ఇక్కడ నేమ్ అండ్ జెండర్ అండ్ ఫ్యామిలీ హెడ్ కి ఎలాంటి రిలేషన్ అవుతారో రాయండి. అలాగే ఇక్కడ రేషన్ కార్డ్ లో రాంగ్ గా ఎంటర్ అయిన డీటెయిల్స్ ఇక్కడ రాశారు కాబట్టి కింద లాస్ట్ పోర్షన్ లో సరైన డీటెయిల్స్ ఏంటో యాజ్ పర్ ఆధార్ నేమ్, ఏజ్ అండ్ జెండర్ మాత్రమే రాయాలి. తప్పుగా రాయకండి. ఒకవేళ మీ నేమ్ ఆధార్ ప్రకారం మ్యాచ్ కాకుంటే డీటెయిల్స్ కరెక్షన్ కావు. ఇప్పుడు కరెక్షన్ కంప్లీట్ అయింది. చివరికి అడిషన్ అంటే కొత్తగా యాడ్ చేయడం, ఇది కూడా పైన అడిషన్ కి టిక్ పెట్టిన వారు మాత్రమే ఈ పోర్షన్ ని ఫిల్ చేయాలి. ఇందులో వారి ఆధార్ నంబర్ లేదా ఈఐడి నంబర్ ఏదైనా ఒకటి మాత్రమే రాయాలి. తర్వాత పక్కన ఆధార్ ప్రకారం మెంబర్ నేమ్ అండ్ చివరిగా ఎస్ఆర్డిఎస్ స్టేటస్, ఇది బ్లాంక్ గా వదిలేయండి. ఇప్పుడు న్యూ మెంబర్ అడిషన్ కంప్లీట్ అయింది. చివరిగా ఇక్కడ ఈ అప్లికేషన్ ని ఎవరు ఫిల్ చేశారో వారి పేరు ఇక్కడ రాసి పక్కన డెలివరీ టైప్ మాన్యువల్లీ చెక్ పెట్టి కింద అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ లో న్యూ అడ్రస్ కి చేంజ్ చేసుకునే వారు పెట్టుకోదలిచిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఏంటో ఇక్కడ రాయండి.
ఒకవేళ ఆధార్ అటాచ్ చేయదలుచుకుంటే ఆధార్ నంబర్ ని రాయండి. తర్వాత కింద డాక్యుమెంట్ లిస్ట్ లో చివరిగా అప్లికెంట్ సిగ్నేచర్ పెట్టి మీరు ఫిల్ చేసిన ఫామ్ తో పాటు అడ్రస్ చేంజ్ చేయదలుచుకున్న వారు అడ్రస్ ప్రూఫ్, ఇది మీ దగ్గర ఉన్న ఆధార్ లేదా ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదన్నా అటాచ్ చేయవచ్చు. అలాగే కరెక్షన్ చేయదలుచుకున్న వారు న్యూ నేమ్ ఉన్న డాక్యుమెంట్ ని అటాచ్ చేయాలి. ఇందులో ఆధార్ కార్డ్ తప్పనిసరి. అలాగే కొత్త వారిని యాడ్ చేయాలనుకున్న వారు కూడా వారి యొక్క ఫుల్ ఆధార్ ని అటాచ్ చేయాలి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ తో పాటు మీ ఓల్డ్ రేషన్ కార్డ్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్ కార్డ్ ని అటాచ్ చేసి మీ నియరెస్ట్ మీ సేవకి వెళ్లి అప్లికేషన్ ని ఆన్లైన్ చేపిస్తే మీకు ఒక రిసిప్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఆ రిసిప్ట్ అండ్ ఇందాక అటాచ్ చేసిన డాక్యుమెంట్ తో మీ మండల్ కేంద్రంలోని ఆర్ఐ అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని కలిసి సైన్ చేపించుకోండి. ఇక్కడ ఆర్ఐ మీ డీటెయిల్స్ సరైనవో కావో వెరిఫై చేసి అప్రూవ్ సైన్ చేస్తాడు. ఇది తప్పనిసరి, లేదంటే మీ అప్లికేషన్ అప్రూవ్ కాదు. ఒకవేళ మీ ఆర్ఐ ఎక్కడుంటారో తెలియకుంటే మీ నియరెస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే మీ జోన్ పరిధిలోకి వచ్చే ఆర్ఐ ఆఫీస్ లొకేషన్ చెప్తారు. వన్స్ ఇక్కడ ఆర్ఐ సైన్ అయ్యాక ఈ కంప్లీట్ మాన్యువల్ ఫామ్ ని ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసి ఇన్వర్ట్ సైన్ చేపించుకొని 20 డేస్ వరకు వెయిట్ చేయండి. అయినా అప్రూవ్ చేయకుంటే మరోసారి ఎంఆర్ ఆఫీస్ కి వెళ్లి స్టేటస్ అడిగి అప్రూవ్ చేపించుకోండి. ఈ విధంగా చేస్తేనే మీ రేషన్ కార్డ్ సక్సెస్ఫుల్ గా కరెక్షన్ లేదా అడిషన్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.